good, very good. Pillalu, how are you children? I am fine. How are you children? I am fine. పిల్లలు ఈ రోజు మన ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా మనము నా దగ్గర ఎన్ని వస్తువులు ఉన్నాయి, నేను మీకు ఎన్ని ఇచ్చాను, మిగిలినవి ఎన్ని అనేది ఈ రోజు కృత్యంలో భాగంగా నేర్చుకుందామా పిల్లలు? తెలుసుకుందామా? ఇప్పుడు మనము చూడండి, ఇక్కడ బాల్స్ ఉన్నాయి, పలకలు ఉన్నాయి, బెల్ట్లు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, రాళ్ళు, గ్లాసులు, ప్లేట్లు, బుక్కులు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మొత్తము నేను ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అనేది మాత్రమే మీరు చెప్పాలి. ఇక్కడ లెక్కించండి, ఎన్ని ఉన్నాయో. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 4. ఎన్ని ఉన్నాయి? ఇవి 2, ఇవి 2. మొత్తం ఎన్ని ఇక్కడ? ఇప్పుడు ఇక్కడ పలకలు ఎన్ని ఉన్నాయి లెక్కించండి. 1, 4 మాత్రమే ఉన్నాయా? ఇప్పుడు జెరక్స్లు 4 ఉన్నాయి, గ్లాసులు 4 ఉన్నాయి. ఇక్కడ ఇవి ఎన్ని ఉన్నాయి? వీటిని స్టోన్స్ అంటారు, రాళ్ళు అంటారు. ఏమంటారు? ఇదన్నీ 1, 4 ఉన్నాయి కదా. ఇప్పుడు మనము నేను కొంతమందికి కొన్ని ఇచ్చేస్తాను, ఇక్కడున్నటువంటి వస్తువులు కొన్ని ఇచ్చేస్తాను. అందులో నుంచి మీరు తీసివేసి ఎన్ని ఉన్నాయి అని నాకు చెప్పాలన్నమాట. ఇప్పుడు 4 గరిటెలు ఉన్నాయి కదా. ఈ 4 గరిటెలు ఇప్పుడు నేను టెస్టాకి ఒకటి ఇచ్చేసాను. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? లెక్కించండి. ఎన్ని? 3. ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి బాబు? ఎన్ని? వెరీ గుడ్. ఇప్పుడు నేను గాలికి ఒకటి ఇచ్చేసాను. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇంకా వెరీ గుడ్. ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు మనకి ఈ ఒకటి ఇచ్చేసాను. ఎన్ని ఉన్నాయి నా దగ్గర? వెరీ గుడ్. ఇది ఈఎంఐ కూడా ఇచ్చేసాను. నా దగ్గర ఏమున్నాయి? 0నేనా? నా దగ్గర ఏమి లేవా? వెరీ గుడ్. ఇప్పుడు ఇట్లా ఇవ్వమ్మా. ఇప్పుడు నాకు ఎన్ని ఇచ్చిందా అమ్మాయి? 1 ఇచ్చిందా? నువ్వు ఇవ్వమ్మా. ఎన్ని ఇచ్చిందా అమ్మాయి? ఈమె ఎన్ని ఇచ్చింది నా చేతి? 1. నువ్వు 2 కలిపి ఎన్ని? ఎన్నివి? గరిపించే. ఇప్పుడు దీని కలిపి ఎన్ని? 3. వెరీ గుడ్. ఎన్ని? దీని కూడా పెట్టి ఎన్ని? వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్. ఎన్ని ఇక్కడ? దీంట్లో 4 అనుకో, 1 తీసేస్తే తీసివేత అంటాం. ఏమంటాం దాన్ని? 1 తీసేస్తాం. ఇక్కడ 3 మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఉండండి పిల్లలు, 3 ఉన్నాయా? దీనికి ప్లస్ అంటే కలుపుకోవడం. చూడండి, దీన్ని కలుపుకుంటే 4 అయితే. ఇప్పుడు ఇక్కడ బుక్స్ ఎన్ని ఉన్నాయి పిల్లలు? 4 ఉన్నాయి. 1, 2, 3, 4. ఓకేనా? 4 ఉన్నాయి కదా. ఈయన 4లో చూడు అశో, ఇక్కడ 4 ఉన్నాయా? విజ్ఞాన్ రామ్కి ఇప్పుడు నేను 2 ఇచ్చేస్తున్నాను. శశాంత్కి నేను 2 ఇచ్చేసాను. ఇప్పుడు నా దగ్గర ఏమున్నాయి పిల్లలు? ఏమి లేవా నా దగ్గర? 0నేనా? కరెక్టేనా? ఇప్పుడు ఇక్కడ రాళ్ళు ఎన్ని ఉన్నాయి? 4. ఈ చేతిలో ఎన్ని ఉన్నాయి? 2. ఈ చేతిలో ఎన్ని ఉన్నాయి? ఈ చేతిలో మొత్తం 4. ఇప్పుడు నేను పవన్కి 1 రాయి ఇచ్చేస్తున్నాను, మన ఏలేశ్వరికి 1 రాయి ఇచ్చేస్తున్నాను, తర్వాత లీలాష్ ఒకటి ఇచ్చేస్తున్నాను, నిశాంత్ ఒకటి ఇచ్చేసాను. ఇప్పుడు నా దగ్గర ఏమున్నాయి? సరే, ఇప్పుడు నేను ఎన్ని గ్లాసులు ఎత్తుకున్నాను చెప్పండి? 2. లెక్కించండి, లెక్కించండి మధేష్క. అంతే. 1, 2, 1, 2. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? చెప్పాలి. ఎన్ని ఉన్నాయి? వెరీ గుడ్. 2 ఉన్నాయా? పిల్లలు ఇక్కడ ప్లేట్ చూడండి ఎన్ని? అశో వెరీ గుడ్. 4 ఉన్నాయా? ఇప్పుడు 4, 4 ఎంత? లెక్కించండి. శశిక లెక్కించు. 4 అయిన తర్వాత 5 లెక్కండి. 5, 6. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు
ఇప్పుడు మనము మన దగ్గర ఉండే వస్తువుల్ని మనము వేరే వాళ్ళకి ఎన్ని ఇచ్చేసాము, ఎన్ని ఇచ్చాము, ఎన్ని మన దగ్గర ఉన్నాయి, ఒకవేళ అన్ని ఇచ్చేస్తే మన దగ్గర ఏం మిగులుతాయో తెలుసుకున్నామా లేదా పిల్లలు? 4 ఉన్నాయి అనుకో, 4లో 1 పోతే ఎన్ని ఉంటాయి సార్? 4 వస్తువుల్లో 1 వస్తువు పోతే ఎన్ని ఉంటాయి? 3. 3లో 1 పోతే ఎంత మా దశక? ఎన్నమ్మా? 1, 2 లెక్కించుకోవాలి. ఓకేనా పిల్లలు? ఇంటి దగ్గర కూడా అంతే, మీరు అంగడికి పోయినా కూడా మీరు వాళ్ళు మీకు 5 రూపాయలు నమ్మించి, బాబు మీకు 5 చాక్లెట్లు వస్తాయి, అంగిల్లో పోయి తేవండి, గంగాధర్ అంగిల్లో ఉంటాయి, మీరు 5 రూపాయలు బంద ఇస్తే వాళ్ళు మీకు ఎన్ని ఇవ్వాలి చాక్లెట్లు? 5 ఇవ్వాలి. 5 ఎన్ని ఇవ్వాలి లెక్కించుకోవాలి. ఆడే మీరు 1, 2, 3, 4, 5 కంటే తక్కువ ఇచ్చినారనుకో, అప్పుడు ఏమని అడగాలి మీరు? శశాంక్, అశో, పవన్ అన్నా నువ్వు తక్కువ ఇచ్చినావునా, మా అమ్మ చెప్పిందినా, మా మేడం చెప్పిందినా, 5 రూపాయలకి 5 చాక్లెట్లు అంటున్నా, నువ్వు తక్కువ ఇచ్చినావునా, ఈయన నువ్వు చేతుకు నేను పోనా అని చెప్పాలి. ఓకేనా?